ఎంత కట్టావు? 35,150 అంత. దేనికి కట్టావు? హెయిర్ కోసం. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికే? 3 మంత్స్ అయిపోయింది. కానీ జుట్టు సాల్వ్ అయిందా లేదా? జుట్టు వచ్చిందా? 1% కూడా కావాలి. ఫోన్ అడిగితే ఫోన్ చేసి ఫోన్ అయితే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంటారు. మళ్ళీ చేయరా? ఎన్ని మంత్స్ గా ట్రై చేస్తున్నారు? ఎన్ని రోజులుగా? ప్రతిసారి నేను ఫోన్ చేస్తానండి. నాకు ఈరోజు ప్రాబ్లం వచ్చిందని నేను కాల్ చేస్తానంటే కాల్ తీస్తారు, కాల్ బ్యాక్ చేస్తాను అంటారు. మనకు చేయరు. నేను డైరెక్ట్ రావాలి. ఫోన్ ఏ రెస్పాన్స్ చేయరు. ఓకే, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సాటిస్ఫాక్షన్ అయితే 1% లేదు. మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. మీకు ఏం జరిగిందో చెప్పండి. అంతే. ఇప్పుడు కూడా అడిగితే నేను మీ క్లయింట్ కాదు, హైదరాబాద్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మీరు హైదరాబాద్కి వెళ్ళమన్నారా? డబ్బులు కట్టించుకుంది ఇక్కడ. బట్ ప్రాబ్లం మీరు మా క్లయింట్ కాదు. మీరు ఎలా ఉంటే హైదరాబాద్లో పోయి మాట్లాడుకున్నట్టున్నారు. మాకు చెన్నైకి మాట్లాడమంటున్నారు. మీరు కూడా బాధ్యురాలేనా? ఏం జరిగింది మేడం? సేమ్ ఇష్యూ, రిఫండ్ ఇష్యూస్. మనీ పే చేయించుకుంటారనమాట ఆన్ ద స్పాట్. 80,000 చెప్పారు. అంతనా అని అంటే మేడం మీరు ఆన్ ద స్పాట్ పే చేస్తే 50% డిస్కౌంట్ ఉంటుంది మేడం, యూ కెన్ కమ్ డౌన్ టు 40,000. 40,000 కూడా ఎక్కువ వెంటనే 25,000కి యాక్సెప్ట్ అయిపోతుంది అనమాట. లైక్ 80,000, 25,000 ఆన్ ద స్పాట్ పే చేయించుకున్నారు. అండ్ ఐ హ్యాడ్ అన్ ఈవెంట్. ఆ రోజు నేను వచ్చాను ఫస్ట్ సెషన్కి. పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి మేడం డాక్టర్ వెళ్ళిపోయారు మేడం, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ హియర్. 2 hours తర్వాత వచ్చి మేడం డాక్టర్ వెళ్ళిపోయారు మేడం, ఈ రోజు కుదరదు అనేది. అంటే నేను పనిలోకి వచ్చాను. ఆ రోజు నాకు ఈవెంట్ ఉందనే కదా నేను వచ్చాను. అండ్ దెన్ ఈ రోజు బ్రాంచ్ మేనేజర్ వచ్చి ఆవిడ అంటుంది ఆ అమ్మాయికి తెలియదు డాక్టర్ లేడనేసి అని. డాక్టర్ లేడని నీకు తెలిసింది, సో మేబీ మ్యాక్ మై మనీ, నేను వేరే దగ్గర వెళ్ళి చేయించుకుంటాను అని అంటే ప్రాసెస్ అని స్టార్ట్ చేశాడు. 20 days అవుతుంది. ఐ డిడ్ నాట్ గో ఫర్ ఈవెన్ 1 sitting. ఒక్క సిట్టింగ్ కూడా అవ్వలేదు. జస్ట్ పే చేశాను. నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అంటే రిపీటెడ్ కాల్స్, ఫోన్లు ఎత్తారు, రిపీటెడ్ విజిట్స్. మేడం 2 days మేడం, 2 days అని చెప్పారు. నెక్స్ట్ డే అన్నారు, 1 week అన్నారు, 10 days అన్నారు. తర్వాత ఏదో కాల్ చేశారు, వాట్సాప్ చేస్తామన్నారు, చేయలేదు. ఈ రోజు నేను వస్తే గొడవ రైజ్ అయింది అనమాట. అంటే ఐ విల్ గివ్ యూ మై మనీ, నా మనీ నేను ఇచ్చి నేను గమ్మనే ఉండాలంట. ఈ రోజు ఇష్యూ పెద్దదైతే బ్రాంచ్ మేనేజర్ వచ్చి చెన్నై జోనల్ ఆఫీసర్తో మాట్లాడుకోమంటుంది. మీ ఇబ్బంది మేము మాట్లాడుకోవాలంట. నేనంటాను వై ఆర్ యూ ఎగ్జిస్టింగ్ యాజ్ అ బ్రాంచ్ మేనేజర్? ఈ బ్రాంచ్ మేనేజ్ చేయడానికి ఉన్నావు. వై షుడ్ ఐ హ్యావ్ టు టాక్ టు యువర్ జోనల్ మేనేజర్? హూ ఈస్ హీ టు మీ? యు ఆర్ ద ఫేస్ ఆఫ్ దిస్ బ్రాంచ్. ఓకే. వచ్చి అడిగితే లేడీస్ ని జెంట్స్ గా అందరూ వచ్చి ఎట్లా రాంగ్ వర్డ్స్ యూస్